సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. అర్ధరాత్రి 12 గంటల సమయం. ఊళ్ళో జనాలంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. కుక్కల అరుపుల శబ్దాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. ఇక ఇదే మంచి తరుణం అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మందితో కూడిన ఒక దొంగల ముఠ ఓ ఇంటిపైన కన్నేసింది. కత్తులతో, తుపాకులతో ఇంటిల్లి పాదని బెదిరించి అందిన కాడికి దోచుకు వెళ్లారు. తాజాగా కరీంనగర్లో జరిగిన ఈ ఘటన జిల్లా వాసులను వెన్నులో వణుకు పుట్టించేలా మారింది. ఆ దొంగలు ఎంత దోచుకు వెళ్లారు, ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందనేటువంటి పూర్తి వివరాలు చూస్తే కరీంనగర్ పట్టణంలో మరోసారి భారీ దోపిడీ కలకలం రేపింది. ఇటీవలే పిఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన సంచలన దోపిడీ ఘటన మరవక ముందే ఇప్పుడు మరొకసారి అదే తరహాలో ఓ ఇంట్లో జరిగిన దోపిడీ స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతంలో అజ్మత్ అలీ అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి భగత్ సింగ్ చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళుతున్న సమయంలో బయట ముందుగానే మాటు వేసి ఉన్న 8 మంది దుండగులు ఒక్కసారిగా ఆయన పైన దాడి చేశారు. అరవకుండా నోరు మూసేసి బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లి తల మరియు ముఖం పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న ఆయన భార్య, 2 కుమార్తెలపైన కూడా దుండగులు దారుణంగా దాడి చేశారు. తుపాకులు, కత్తులు చూపిస్తూ అరిస్తే చంపేస్తామని బెదిరించారు. కుటుంబ సభ్యులందరినీ తీవ్రంగా కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఓ గదిలో బంధించారు. అనంతరం ఇంట్లో ఉన్న 66 తులాల బంగారము, 21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకు వెళ్లారు. వెళ్లే ముందు బాధితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు వారి మొబైల్ ఫోన్లను కూడా తీసుకువెళ్లడం ఈ దోపిడీ ఎంత పక్కా ప్రణాళికతో జరిగిందో సూచిస్తుంది. దోపిడీ అనంతరం దుండగులు ఇంటి పార్కింగ్లో ఉన్న 2 బైకులను కూడా ఎత్తుకువెళ్లి వాటిపైనే పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాలలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో వేములవాడ బైపాస్ వైపు నుంచి దుండగులు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన ఇంట్లో దోపిడీకి పాల్పడింది తెలిసిన వ్యక్తులేనని బాధితుడు అజ్మత్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన పెద్ద అల్లుడిపైనే అనుమానం ఉందని తెలిపారు. దోపిడీకి వచ్చిన 8 మంది ఉత్తరాది హిందీలో మాట్లాడారని, తన అల్లుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి కావడంతో తన అనుమానం మరింత బలపడిందని చెప్పారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కరీంనగర్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న భారీ దోపిడీలను త్వరగా ఛేదించవలసిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.